మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం దేవస్థానంలో మరోసారి అక్రమ టికెట్లు వెలుగు చూశాయి. గత రాత్రి ఓ భక్తుడు గోసేవ టికెట్ బుక్ చేసుకుంటే గతేడాది డిసెంబర్ బుక్ చేసుకున్నట్లు రావడంతో కంగు తిన్నారు. దేవస్థానం అధికారులు మాత్రం 9 స్టాప్ వేర్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఆన్లైన్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకుంటే తేదీలు మారుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015లో శ్రీశైలం దేవస్థానంలో అభిషేక సేవ టికెట్లలో కూడా 3,20,00,000 అక్రమాలు ఏసీపీ గుర్తించి చర్యలను తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 11 మంది శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేసింది అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్. ప్రస్తుతం అదే కోణంలో టికెట్లు రావడంతో కుంభకోణం మళ్లీ జరుగుతుందని విచారణ చేపట్టాలని భక్తులు అధికారులను కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైల దేవస్థానంలో మరోసారి అక్రమ టికెట్లు వెలుగు చూశాయి. గత రాత్రి ఓ భక్తుడు గోసేవ టికెట్ బుక్ చేసుకుంటే గతేడాది డిసెంబర్లో బుక్ చేసుకున్నట్లు రావడంతో కంగు తిన్నాడు. దేవస్థానం అధికారులు మాత్రం 9 స్టాఫ్ వే ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఆన్లైన్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకుంటే తేదీలు మారుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015లో శ్రీశైల దేవస్థానంలో అభిషేక సేవ టికెట్లలో కూడా 3,20,00,000 అక్రమాలు ఏసీపీ గుర్తించి చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 11 మంది శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేసింది అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్. ప్రస్తుతం అదే కోణంలో టికెట్లు రావడంతో కుంభకోణం మళ్లీ జరుగుతుందని విచారణ చేపట్టాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.